నన్ను చాలా మంది అడుగుతున్నారు, ముందు రోజు ముగ్గు వేసేసుకోవచ్చా, లేదంటే పొద్దున్నే వేసుకోవాలా ముగ్గు అని. అసలు మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనం ముందు రోజు తుడిచేసుకున్నా అది పాచి కింద లెక్క. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి చెప్పండి, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఊరికి దూరంగా ఉంటే కొంతమంది ఇళ్ళు, మరి పొద్దున్నే లేచి మనం ముగ్గు పెట్టాలని బయటకు వెళ్ళాము అని అనుకుంటే, రోజులన్నీ మన చేతిలో ఉన్నాయనుకోండి బాగానే ఉంటుంది. కానీ అటు ఇటైంది అనుకోండి పరిస్థితి, మనం రోజు పొద్దున్నే లేచి బయట ముగ్గు పెట్టడానికి వెళ్తున్నామని ఎవడైనా గమనించాడు అని అనుకోండి, ఏ పీక మీద కత్తి పెట్టాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి. అందుకే ముగ్గు ఒకవేళ పెట్టాలి అని అనుకుంటే మీకు కుదిరితే పొద్దున్నే లేచి పెట్టండి, అదే శ్రేయస్కరం. కుదరదు అనుకోండి, ముందు రోజు వేసుకోండి. ముందు రోజు వేసేసుకున్నాక అప్పుడు పొద్దున్నే కాస్త అన్ని పనులు అయిపోతాయి కదా, అన్ని పనులు అయిపోయిన తర్వాత మీకు కాస్త ఖాళీ ఉంటే ఒక చీపురు వేసుకుని ముగ్గు పెట్టేసుకోండి. ప్రతిదాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. కొన్ని వదిలేయవలసినవి ఉంటాయి, దాన్ని వదిలేసాము అంటే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తలకో పని వేసుకునేవారు, తలకో పని చేసుకునేవారు, పెద్ద ఇబ్బంది ఉండేది ఏం కాదు. నలుగురు ఇంట్లో ఉంటే ఒకళ్ళు బయటికి వెళ్ళి ముగ్గేసినా మనకి ఏదైనా అయిందనుకోండి, ఇంకొకటి ఎవడైనా వచ్చి మనల్ని చూస్తాడు. కానీ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి ముగ్గు పెడితే ఎవడైనా వచ్చి పీక మీద కత్తి పెట్టాడు అనుకోండి, వీళ్ళు లేచే వరకు కూడా తెలియదు మనం ఏమైపోయామో. కాబట్టి వీలుని బట్టి చేసుకోండి. అలాగే ఇల్లు కూడా మీరు సాయంత్రమే శుభ్రంగా నొక్కి పెట్టి ఇల్లంతా తుడిచేసుకుని తడిబట్ట పెట్టేసుకున్నారు అని అనుకోండి, పొద్దున్న లేచిన తర్వాత చక్కగా ముందు దేవుడి గది ఒక్కటి తుడుచుకోండి, శుభ్రంగా పూజ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఇల్లంతా తుడుచుకోండి. అంతే తప్ప పొద్దున్నే లేచి అన్ని తుడుచుకుని అన్ని పనులు చేసుకుని వచ్చేసరికి పూజ ఆలస్యం అయిపోతుంది. పూజ ఆలస్యం అయిపోయేటప్పటికి ఏమవుతుంది, అన్ని పనులు చేసుకుంటాం కానీ పూజ వదిలేస్తాం. కాబట్టి దేవుడి గది మట్టుకు తుడుచుకుని పూజ చేసుకోండి. ముగ్గు వీలైనంత వరకు పొద్దున్న వేసుకోండి, కుదరకపోతే ముందు రోజే వేసుకోండి. ఇంకా ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే కింద నాకు కామెంట్ లో పెడితే ఆ సందేహాలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.